ప్రతిరోజు ఒక కొత్త లక్ష్యం, ప్రతిరోజు ఒక కొత్త ఆశ. తన ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐఏఎస్ ఆఫీసర్ అయిన 'సృష్టి దేశ్ముఖ్' గురించి మనం తెలుసుకోబోతున్నాం. 30 డేస్ 30 యూపీఎస్సీ సక్సెస్ స్టోరీస్‌లో ఈరోజు డే 10. అందరి స్టూడెంట్స్ లాగానే తను ఇంజినీరింగ్ జాయిన్ అయింది. కానీ ఐఏఎస్ అవ్వాలనుకుంది. అందరూ ఏం చెప్పారు? ఒక పెద్ద కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, ప్రాపర్ గైడెన్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటేనే ఐఏఎస్ అవ్వగలరన్నారు. కానీ నా దగ్గర పెద్ద కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ లేదు. కానీ నేను ఇంజినీరింగ్ చేస్తూ కూడా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అయితే అవ్వగలనని తనను తాను నమ్మిందనమాట. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, మెయిన్స్ రైటింగ్స్, ప్రిపరేషన్స్, టైమ్ టేబుల్స్ అన్నీ పెట్టి డిసిప్లిన్‌గా, కన్సిస్టెన్సీగా రోజుకి 6-7 అవర్స్ టైం అనేది కేటాయించిందనమాట. తనకున్న సోషల్ మీడియా, పర్సనల్ లైఫ్ అన్నిటిని కూడా కాసేపు పక్కనెట్టి తన లైఫ్, తన గోల్ మీద స్ట్రాంగ్‌గా అనేది కూర్చుందనమాట. అవన్నీ నిజమయ్యే విధంగా 2018లో ఆల్ ఇండియా 5థ్ ర్యాంక్‌తో ఐఏఎస్ ఆఫీసర్‌గా నిలిచింది సృష్టి దేశ్ముఖ్. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది. మీ పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు. మీ సిట్యుయేషన్ ఎలాగైనా ఉండొచ్చు. కానీ మిమ్మల్ని మీరు నమ్మి, మీ కాన్ఫిడెన్స్‌తో మీరు ప్రిపేర్ అయ్యి మీ సంకల్పం గట్టిగా ఉంటుందంటే మీ యొక్క గెలుపు ఖచ్చితంగా మీ వద్దకొస్తుందనమాట. కాకపోతే దానికైన ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎట్టి పరిస్థితిలోనూ వదలకుండా కన్సిస్టెన్సీస్‌తో స్ట్రాంగ్‌గా అలాగే పర్సెవరెన్స్‌తో మీరు వేశారు అంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వగలరు.